అక్కడ చెదల పొలంలో ఉండదు. ఈ భూమి పైన దౌర్జన్యంగా పెద్ద లైన్ వాళ్ళు నాకు తెలకోకుండా నోటీసులే ఏమీలే దౌర్జన్యంగా వచ్చి మా అది తోటలో ఈ రకంగా చేసి మమ్మల్ని బాధ పెడుతున్నారు. బుజ్జిరమట్ల భూములు, ఈ భూముల్లో పెద్ద లైన్ వస్తే మేము ఎక్కడ పంటలు పండించుకోవాలా? మేము హైవే దగ్గర ఉండేది, గురుకుల పాఠశాల దగ్గర ఉన్నది. ఈ భూమి పోయిన తర్వాత మేమేం చేయాలి? ఆత్మహత్యలు చేసుకోవాలా? మా పిల్లలు కూడా ఎంఎస్సీ చదివిన పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకోవాలని రాత్రి ఎంతో బాధపడితే ఇంటి చుట్టుకారం తిరుక్కుంటా మేము మేలుకొని ఆ పిల్లలు ఓదార్చుకొని ఇంతవరకు నిలబెట్టుకున్నాము. మాకు నోటీసులే పాడులే 11 నెలలు అవుతుంది నా సైడ్ వేసుకుంటా పోళ్ళు. ఈ రోజు నా లైన్కు వచ్చి నీదే దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని కూడా తోలకొచ్చి పోలీసు వాడు కూడా అన్నాడు 100 మందిని తోలుకొని పోలీసు వాళ్ళను నాడతానని చెప్పినాడు. మరి ఇంతకు అన్యాయం ఏంది? ఎమ్మెల్యే ఏం చేయగలుగుతుంది? ఇంతలా ఆ ఓట్లకు మాత్రం పరవార్త వచ్చి చేస్తారు. కానీ ఇది న్యాయం అనేది లేదా? ఇది పత్రాలతో సహా మేము పెడతా ఉన్నాము. ఇది కొన్ని నేను 84లో కొన్నా, ఈ పొద్దు కాదు ఈ భూమి కొనిండేది. మరి రైతులు ఈ రకంగా అన్యాయం చేయగలిగితే మా పిల్లలంతా ఎంజిన్ తాగితే ఏం గట్టి పెట్టాలా? చంద్రబాబు నాయుడుకు ఇది అర్జెంట్ గా చూసుకొని నువ్వు మమ్మల్ని న్యాయం చేస్తావా లేదా? ఇది హెవీ లైన్, ఈ లైన్ వేసుకుంటే అవుతుందా? మోటార్ల దగ్గర వచ్చి గుర్తులు పెడతా ఉంటే ఏం చేయాలి? మేము సర్వీస్ మోటార్లు ఈ రకంగా మేము ఎన్నాళ్ళని ఈ రకంగా దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చి గుర్తులు పెడతా అంటే మా బాధలు తట్టుకోలేక మీడియా వాళ్ళని తీసుకొచ్చుకొని మేము అన్యాయం చేయరా అని చెప్పుకుంటున్నాం. మేము ఇది న్యాయం ఎంతో చేస్తేనే మా పిల్లలు మేము బతికేది, లేకపోతే మా పిల్లలు 5 మంది ఆడపిల్లలు వీళ్ళు ఏ రకంగా నేను జీవించాలా? కరెంట్ ఆఫీసర్లు పెద్దలైన వాళ్ళు ఎక్కడ ఇంతవరకు మాకు తెలియదు. 10 రూపాయలు మా పొలాల్లోకి వచ్చి మార్పులు వేసినారు, సున్నపు గుర్తులతో వేసి పెట్టినారు. వాళ్ళ లైన్ ప్రకారం లైన్ పోతే నా దాంట్లో ఏమి తుంచెప్పు సెంటు కూడా ఎంటర్ కాదు, పర్మిషన్ లేదు. అంటే మా చెత్త విధాలు పోటీ అనుకుంటా చేయగలుగుతాం అనేది చేయాలా? చూడండి ఇచ్చినా సార్ జిల్లా కలెక్టర్ ఇచ్చినాము. మంది ఆగాల్సిందే. పెద్ద లైన్ ఏపీ లైన్ చూడండి లైన్ పెద్ద పోల్ వేయాలని చూడండి. కరెంటు బిల్లు మొత్తం అన్ని ఉన్నాయి. మీరే చూడండి, మీడియా వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు కూడా సంబంధం లేని చెప్పండి. రైతే బిత్తరు అంటారు. రైతుకి పెద్ద లైన్ ఏపీ లైన్ చూడు.